అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. గత 2 సంవత్సరాల కాలంలో 2,54,272 మంది ఈనాటి వరకు నా వీడియోలు చూశారండి. 2,201 మంది సబ్స్క్రైబ్ చేశారండి. అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. దేశ విదేశాల్లో నా ఛానల్స్ చూస్తున్నటువంటి తెలుగు వారందరికీ కూడా ధన్యవాదాలండి. మీరు నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీ దేశం నుంచి నేను చాలా సంతోషపడతాను, మీ దేశంలోనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుందండి. అంత అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా దుబాయ్లో ఉండి నా దగ్గరకు ఉన్నటువంటి బాబు గారికి కూడా ధన్యవాదాలండి. ఒక దేశంలో మీరుండి ఒక దేశంలో నేనుండి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగలుగుతున్నాం అంటే అదంతా కూడా మీ అభిమానం అండి. నేను రాజమండ్రిలో మనకు దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాము అని అనుకున్న ఎన్ఆర్ఐలు కానీ, అదర్ స్టేట్లో ఉన్న వారు కానీ, రాజమండ్రి వారు కానీ, తెలుగు వారు కానీ ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ సైటు. ఇది ఒక వెంచర్ అండి. ఇది అభయ పొన్నారి వెంచరు. ఇది ఉన్నది గాడాల అనే ఊర్లో. ఇది రాజమండ్రికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ మధ్యకాలంలో రాజమండ్రి ఎక్స్టెన్షన్ జరిగిందండి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిధి పెరిగిపోయింది. ఆ పరిధి పెరిగిపోవడం వల్ల ఇది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లోకి వచ్చింది. మీరు చూస్తున్న రోడ్డు 30 అడుగుల రోడ్డు అండి. ఇది అభయ పొన్నారి వెంచర్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది సైట్ అండి. మీకు నేను కొనమని చెప్పే సైట్ ఇది. ఈ సైట్ వచ్చేసి పరమడ ఫేసింగ్, అంటే వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది 339 గజాలు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారి డ్రాఫ్ట్ ప్లాన్. 2040లో రాజమండ్రి ఎలా ఉండబోతుంది. ఈ యొక్క సర్వే నెంబర్ ఏదైతే నేను రెడ్ కలర్తో రౌండప్ చేశానో దాని అర్థం ఏంటంటే దాని చుట్టుపక్కల రోడ్ ఎక్స్టెన్షన్స్ లేవు, 30 అడుగుల రోడ్డే ఉంది. అదేవిధంగా ఎటువంటి కాలువలు కానీ వేరే ప్లానింగ్ ఏమీ లేదు. కాబట్టి మన స్థలానికి ఎటువంటి ప్రమాదం లేదు అనే ఉద్దేశం కొరకు నేను చూపించాను. ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం వెస్ట్ ఫేసింగ్ 30 అడుగుల రోడ్డుకి అతి చేరువలో ఉంటుంది. అంటే 500 మీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ రోడ్డుకి ఉందండి ఇది. అలాగే దీని వెనకాల ఉన్నటువంటి స్థలాల్లో ఒక 50-60 ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళంతా కాలనీ వాళ్ళు మళ్ళీ ఒక గుడి కూడా కట్టుకుంటున్నారు ఇప్పుడు. సో అతి చేరువలో ఇల్లులు వచ్చేసినాయి కనుక మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే గవర్నమెంట్ రేట్ 6,000 ఉందండి. ఇది ఈయన 8,000 రూపాయలు ఈ స్థలం ఓనర్ గారు చెప్తున్నారు. ఈయన డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన అమ్మేద్దాం అనుకుంటున్నారు. 8,000 రూపాయలు గజం చెప్తున్నారండి. అది మనం మీకు నచ్చినట్లయితే మాట్లాడవచ్చు. అదేవిధంగా మీరు నా సైట్ చూడడానికి నాకు ఫోన్ చేసి వచ్చినప్పుడు మీకు నేను డ్రాఫ్ట్ ప్లాన్లో దీని యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. దీని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. మంచి ఏరియాలో ఉంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్కి తక్కువ రేట్లో కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి, ఎక్కువ స్థలం కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు దీన్ని కొనుగోలు చేయొచ్చు. లేదా మీరు ఇల్లు కట్టుకొని ఉండాలన్నా కూడా చాలా చక్కటి ప్లేస్ అండి ఇది. ఫ్యూచర్లో మనం చాలా హెవీ రేట్ అయిపోతుంది ఇది రోడ్లు అయి పడితే. ఇంకా రోడ్లు పడలేదు కాబట్టి మనకి 8,000 రూపాయలు చెప్తున్నారు. మీకు ఈ స్థలం చూడాలి కొనాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా ఛానల్ చూస్తున్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే తక్కువ రేట్లో అపార్ట్మెంట్లు, ఇల్లు, స్థలాలు పెడుతూ ఉంటాను కాబట్టి అన్నీ కూడా తరువుగా చెక్ చేసే పెడతాను డాక్యుమెంట్స్. నా వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.